బాలకృష్ణ పేరు చెబితే అసెంబ్లీ లాబీల్లో అందరూ హడలిపోతున్నారట. ఆయనతో ఏం మాట్లాడితే ఏమంటారో అన్న భయమట. చోటా లీడర్లు, బడా నేతలు అన్న తేడా లేకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసే మీడియా ప్రతినిధులు సైతం బాలయ్య దగ్గరకు వెళ్లాలంటేనే వెనుక ముందు ఆలోచిస్తున్నారట. అసలు ఎందుకా పరిస్థితి? నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. నేను మాట్లాడాలి, నువ్వు వినాలి. వన్ వే ట్రాఫిక్. విను. సినిమాలో ఈ డైలాగ్ చాలా పాపులరే, కానీ నిజంగా బాలయ్య మాట్లాడతారేమో విందామని సిద్ధంగా ఉన్న వారికి అసెంబ్లీ లాబీల్లో నిరాశ మిగులుతోందట. అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు పిచ్చాపాటిగా మాట్లాడటం మామూలే. మీడియా ప్రతినిధులతో అవి ఇవి అన్ని మాట్లాడటం రొటీన్ గా కనిపిస్తూ ఉంటుంది. కానీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం అంత కలుపుకోలుగా ఉండటం లేదట. అసలు ఆయన వస్తున్నారంటే చాలు అందరూ పక్కకు తప్పుకుంటారట. మనవాడు వచ్చాడో, మెరుపల్లే వచ్చాడో, దమ్మున్న చిన్నోడో, దుమ్ము దులిపేస్తాడో. టీడీపీ ఎమ్మెల్యేలు సైతం ఆయనతో మాట్లాడాలంటే భయపడుతున్నారట. ఇది అసెంబ్లీ లాబీలో పరిస్థితి. నాకిక్కడ కాలుద్ది. ఇక్కడ కాని కాలిందనుకో, ఎటుపక్క మొదలుపెట్టి ఎటుపక్కకు తీసుకెళ్లి ఆపుతాను నాకే తెలియదు. దబిడి దిబిడే. ఆయన సినిమా హీరో, అన్నగారి కుమారుడు. ఆయనకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. అందుకే ఆయనతో మాటలు కలిపేందుకు ఎమ్మెల్యేలు, నేతలు, సందర్శకులు ఆసక్తిగా ఉంటారు. కానీ ఆయన మనస్తత్వం తెలిసిన ఎమ్మెల్యేలు ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. చంద్రబాబుతోనైనా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం గాని బాలయ్యతో మాట్లాడటమా, అమ్మో కష్టమే అని నిట్టూరుస్తుంటారు. ఎందుకనుకుంటున్నారా? ఎలా మాట్లాడితే ఆయన ఎలాంటి రియాక్షన్ ఇస్తారో అన్న భయం అందరిలో కనిపిస్తోంది. ఆయన ఎప్పుడు ఏ మూడ్లో ఉంటారో ఎవ్వరికీ తెలియదు. ఆయన మాట్లాడితేనే మాట్లాడాలి, ఆయన చూస్తేనే ఆయన వైపు చూడాలి అన్నట్టు కనిపిస్తోంది అసెంబ్లీ లాబీలో సీన్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. బాలయ్యకు చిన్ననాటి మిత్రుడు కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు ఒక్కరే ఎప్పుడూ ఆయన పక్కనుంటారు. వాస్తవానికి బాబురావు కూడా బాలయ్యకు సాధ్యమైనంత దూరంగానే ఉంటారట. కానీ బాలకృష్ణే బాబురావు బాబురావు అని పిలిచి మరీ పక్కన నిలబెట్టుకుంటారట. గతంలో ఓసారి బాబురావును ఉద్దేశించి నీ మెదడు మోకాల్లో ఉందని, అందుకే 2 సార్లు ఓడిపోయావని అసెంబ్లీ లాబీల్లో అందరి ముందు బాలయ్య అనేసరికి బాబురావు సహా అక్కడున్న వారంతా బెత్తరపోయారట. దీంతో అప్పట్నుంచి బాలయ్యతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారట బాబురావు. నాటి ముఖ్యమంత్రులు వైఎస్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పటి సీఎం చంద్రబాబు సైతం లాబీల్లో వెళుతున్నప్పుడు అక్కడే ఉన్న జర్నలిస్టులు పలకరిస్తే కాసేపు ఆగి మాట్లాడి వెళ్లేవారు. కానీ బాలయ్యతో మాట కలపడమే మీడియా ప్రతినిధులకు పెద్ద సవాలుగా మారిందట. సీనియర్లు, జూనియర్లు అన్న భేదం లేకుండా ఎవరికైనా ప్రశ్నలు వేసే జర్నలిస్టులు సైతం బాలయ్య మనస్తత్వం తెలుసుకుని క్రమశిక్షణతో ఉంటున్నారట. ఆయనతో మాటలు కలపడానికి 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారట. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటి సీన్లే కనిపిస్తున్నాయట. లాబీల్లో బాలకృష్ణ చుట్టూ 25 మంది జర్నలిస్టులు చేరినా ఆయన పలకరించే సాహసం ఎవ్వరూ చేయలేకపోతున్నారంటే బాలయ్య అంటే ఎంత భయమో అర్థం చేసుకోవచ్చని చర్చించేసుకుంటున్నారు. చివరికి ఓ జర్నలిస్టు ధైర్యం చేసి హిందూపురంలో అభివృద్ధి పనులు బాగా చేస్తున్నారు సార్ అని అనేసరికి ఆయన వైపు అదో రకంగా చూశారట బాలయ్య. ఆయనతో మాట్లాడటానికి తామంతా వేచి ఉన్నామని, ఆ విషయాన్ని ఆయనకు చెప్పండని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మధ్యవర్తిత్వం కోరాల్సి వచ్చింది జర్నలిస్టులు. మంత్రి ఆ విషయాన్ని చెప్పినా బాలయ్య మాత్రం తన చుట్టూ ఎవరూ లేరు అన్నట్టుగానే వ్యవహరించడంతో జర్నలిస్టులకు ఎదురుచూపులు తప్పలేదట. గత అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన దగ్గర ఎలాంటి బెరుకులు లేకుండానే మాట్లాడామని గుర్తు చేసుకున్న జర్నలిస్టులు బాలయ్యతో ఇబ్బందే అనుకుంటూ అక్కడి నుంచి నిష్క్రమించారట. మొత్తానికి అసెంబ్లీ లాబీలో ఎలాంటి డైలాగులు, యాక్షన్లు లేకుండానే అందర్నీ హడలెత్తిచ్చేస్తున్నారు బాలయ్య.